ఊరుగాని ఊర్లో డీజిల్ కొట్టించుకోవడానికి ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుందని అసలు అనుకోలేదు భయ్య. మండపేట సరుకు వేసుకొచ్చి దెబ్బ అయిపోయాం. ఇక్కడ చూస్తే మన బండిలో ఫ్యూయల్ కూడా రెడ్ మార్క్ వచ్చేసింది. హలో గైస్, మళ్ళీ వెల్కమ్ టు ఐవెనస్ బిజినెస్ వ్లాగ్స్. రోజులాగే మన రూట్ కంప్లీట్ అయిపోయాక డబ్బులు డిపాజిట్ చేసుకోవడానికి అయితే బ్యాంక్ అయితే వచ్చేసాను. ఎందుకంటే మన గొడవలో ఉన్న రీఛార్జ్ ఇంకా గ్లాస్ బాదం అయితే స్టాక్ అయితే అయిపోయి అవి తెప్పించడం కోసం అయితే డబ్బులు అయితే డిపాజిట్ చేస్తాను. తీరా చూస్తేనేమో అక్కడ అయితే స్టాక్ లేవంట. రీఛార్జ్ అన్న కనీసం పంపించమని చెప్పాను, ఎందుకంటే మనకు అర్జెంట్ ఆర్డర్స్ ఉన్నాయని. సో వాళ్ళైతే రీఛార్జ్ అయితే పంపించేస్తామని చెప్పారు. మొత్తానికి రాత్రికల్లా అయితే రీఛార్జ్ స్టాక్ అయితే వచ్చేసింది. సో వెంటనే అన్లోడ్ చేసేసుకుని అయితే ఇంకా పడుకుని పోయాం. ఎందుకంటే పొద్దున్నే కడియం ఇంకా మండపేట అయితే స్టాక్ తీసుకెళ్లాల్సి ఉంది. ఇంకా కడియంలో ఈ హోల్సేల్ షాప్ అయితే మనం 30 కేసులతో పాటు అన్నయ్య వాళ్ళు అయితే 2 కేసులు స్నిక్కర్స్ బాక్సులు కూడా డెలివరీ చేయడానికి అయితే వచ్చేసాం. అట్నుంచి అంటే మండపేట బయలుదేరిపోయాం, కానీ వచ్చేదారిలో ఒక్క బంకు కూడా ఓపెన్ లో లేదు. ఇదంతా చూసినప్పుడే ఏదో తేడాగా ఉంది ఏంటో అనుకున్నాం, కానీ ఇక్కడ మండపేట వచ్చాక ఈ బంకులో మాత్రం పెట్రోల్ కొట్టడం చూసి కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాం. అయితే స్టాక్ మొత్తం అన్లోడ్ చేసి రివర్స్ లో వచ్చి బంకు దగ్గర వెయిట్ చేస్తుంటే వీళ్ళు కూడా లేదని చెప్పేశారు. ఇంకా ఫ్యూయల్ కూడా రెడ్కి వచ్చింది, ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా ఏదైతే అయిందని తిరిగి రాజమండ్రి బయలుదేరిపోయాం. అయినా రెడ్కి వచ్చినప్పటికీ ఇంకా 30 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుందని మా ఫాదర్ చెప్పారు. సర్లే అని ఇంకా బయలుదేరిపోయాం. ఇక్కడ వచ్చేదారిలో ఒక్క దగ్గర కూడా ఇంకా ఫ్యూయల్ అయితే దొరకలేదు. మొత్తానికి రాజమండ్రి వచ్చాక మోరంపూడిలో ఉన్న పెట్రోల్ బంక్ లో అయితే ఫ్యూయల్ కొట్టించుకున్నాం. వాడు కూడా 500 కొట్టమంటే ఓన్లీ 300కే ఉందని చెప్పి అది మాత్రమే కొట్టాడు. ఇది నిన్న ఒక్క రోజులో మేము పడ్డ డీజిల్ కష్టాలు. అస్సలు ఊహించని ఈ డీజిల్ కొరత వల్ల మీరు పడ్డ కష్టాలు ఏంటో నాకు కామెంట్స్ లో చెప్పండి. బాయ్ బాయ్.